ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అనిల్ గారు నమస్తే అండి. నమస్తే విష్ణు గారు. సార్ అనిల్ కుమార్ గారు, ఎస్బీఐ నుంచి ఒక కొత్త ఎన్ఎఫ్ఓ వచ్చింది. ఎస్బీఐ ఆటోమోటివ్ ఆపర్చునిటీ ఫండ్ అంట. సో ఎందుకు దీన్ని ఫస్ట్ టైం తీసుకురావడం జరిగింది, దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన ఆడియన్స్కి తెలియజేయగలరు? అదేవిధంగా దీంట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎవరు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు, ఎవరు దూరంగా ఉండాలి అంటారు? ఇది ఇండియాలో ఫస్ట్ టైం ఆటోమోటివ్ ఫోకస్డ్ ఫండ్ అనమాట. సో ఎస్బీఐ ఆటోమోటివ్ ఆపర్చునిటీస్ ఫండ్. సో ఇది వచ్చేసి మేనేజ్డ్ బై తమాయా దేశాయ్ అని ఆల్రెడీ ఒక 2-3 ఫండ్స్ ఆల్రెడీ మేనేజ్ చేస్తున్నారు ఎస్బీఐలో. సో వెరీ గుడ్ ఫండ్ మేనేజర్. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి దిస్ ఫండ్ ప్యూర్లీ ఫోకస్ ఏంటంటే ఆటోమోటివ్ సెక్టర్. ఎందుకు ఆటోమోటివ్ సెక్టర్ అనేది ఫస్ట్ క్వశ్చన్. ఆటోమోటివ్ సెక్టర్ వచ్చేసి ఇండియన్ ఆటోమోటివ్ సెక్టర్ డొమెస్టిక్ కన్జంప్షన్ చూసుకుంటే 4th లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ అనమాట. సో మనం డొమెస్టిక్ అంటే ఎక్స్పోర్ట్స్ తర్వాత, ఎక్స్పోర్ట్స్ కన్నా ముందే మన డొమెస్టిక్గా అన్ని రకాలుగా వెదర్ ఇట్స్ కన్జ్యూమర్ కానీ ఆర్ కమర్షియల్ కానీ ఆటో చూసుకుంటే వీఆర్ 4th బిగ్గెస్ట్. అండ్ ఆల్సో మన ప్రొడక్షన్ చూసుకుంటే, బికాజ్ మనం డొమెస్టిక్ కోసమే కాకుండా మీరు 2-వీలర్ సెగ్మెంట్ చూసుకున్న, స్మాల్ కార్ సెగ్మెంట్లో చూసుకుంటే వీఆర్ ఎక్స్పోర్ట్స్ కూడా చాలా చేస్తాం. సో 3rd ఇన్ ద వరల్డ్. సో చైనా, యుఎస్ అండ్ నెక్స్ట్ మనం అనమాట 3rd బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్. సో మనకు ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చూసుకుంటే ఏంటంటే, ఒక 15-20 years బ్యాక్ ఆటోమోటివ్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఇండియన్ ఎకానమీలో ఓన్లీ 2.8% ఉండింది. బట్ ఇవాళ ఈ సంవత్సరం తీసుకుంటే క్లోజ్ టు 7.5% జీడిపిలో ఆటోమోటివ్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఉంది. సో అంటే ఆటో సెక్టర్ ఈజ్ నాట్ ఎనీమోర్, అంటే చిన్న ప్లేయర్ కాదు, జీడిపిలో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అయిపోయింది. సో అదొకటి. అండ్ ఇవాళ ఇండస్ట్రీ సైజ్ తీసుకున్న ఇండియాలో కరెంట్లీ ఇట్ ఈస్ క్లోజ్ టు $120 billion మన ఇండియన్ ఆటోమోటివ్ది. అండ్ వితిన్ 5 to 6 years ఇట్ విల్ గో టు నియర్లీ $190 billion, అంటే 120 నుంచి ఒక $70 billion USD వాల్యూ యాడ్ అవ్వబోతుంది. సో ఇంత వాల్యూ యాడ్ అయిపోతున్న సెక్టర్లో ఆపర్చునిటీస్ ఆర్ హ్యూజ్. అంటే మామూలుగా చిన్న ఇండస్ట్రీలోనేమో కొన్ని ఆపర్చునిటీస్, కొన్ని కంపెనీస్ ఉంటాయి. బట్ ఆటో ఇండస్ట్రీ అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ వాస్ట్, రైట్ ఫ్రమ్ కాంపోనెంట్స్ నుంచి, ప్రొడక్షన్ నుంచి, మార్కెటింగ్ నుంచి, ఫైనాన్స్ కూడా. సో ఈవెన్ ఆటో ఫైనాన్స్ కూడా ఈ ఆపర్చునిటీస్ ఫండ్ కవర్ చేస్తుంది అనమాట. అంటే స్పెక్ట్రమ్ వచ్చేసి, అంటే ఎట్లాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడానికి అనుకుంటే, సో ఈ ఫండ్ వచ్చేసి మీరు ఇప్పుడు ఈవెన్ ఆల్ ఈవీ వస్తుంది. ఇప్పుడు ఈవీ సెగ్మెంట్ ఈజ్ హ్యూజ్ నౌ. సో ఈవీ సెగ్మెంట్ చూసుకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ట్యాక్స్ బెనిఫిట్ వల్ల ఓన్లీ 5% GST, వేరేజ్ నార్మల్ వాటికి 28% GST. సో అందుకే ఈవీ సెగ్మెంట్ అయితే చాలా హ్యూజ్. ఎంత హ్యూజ్ అంటే మీరు చూస్తే 1 in 3 ఆటోస్ కానీ 3-వీలర్ ఉన్నాయి ఇప్పుడు అక్రాస్ అర్బన్ ఏరియాస్లో అన్నిట్లలో 1 in 3 ఈజ్ ఆల్రెడీ ఈవీ. సో ఇది కొన్ని రోజుల్లో ఎవ్రీ 3 ఆటోస్లో కంపల్సరీ 2 ఈవీ అయ్యే అవకాశాలు. సో ఈవీ కంపెనీస్ కూడా హ్యూజ్. అనదర్ సెక్టర్ ఈ ఫండ్ కవర్ చేసేది ఏంటంటే బ్యాటరీస్. సో అమర్ రాజా అని మల్టిపుల్ బ్యాటరీ సెగ్మెంట్స్, అన్ని బ్యాటరీ సెగ్మెంట్స్, బికాస్ ఈవీకి కావాల్సింది మేజర్గా బ్యాటరీస్. సో వాటిలో కూడా ఆపర్చునిటీస్, హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. నాట్ జస్ట్ మన డొమెస్టిక్ కోసమే కాదు, ఎక్స్పోర్ట్స్కి కూడా ఈ ఆటోస్, ఈ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరర్స్ ఏం చేస్తున్నారు, ఈ మన డొమెస్టిక్ కన్జంప్షన్ కోసమే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ ఈవెన్ అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తున్నారు. సో దెర్ ఇస్ ఎ హ్యూజ్ opportunity now. Lot of manufacturing units are coming up in battery space. కొత్తగా వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. సో దిస్ ఫండ్ కెన్ ఇన్వెస్ట్ దేర్ ఆల్సో. అండ్ ఇంకొకటి ఆబ్వియస్లీ ట్రెడిషనల్ కంపెనీస్ ఉన్నాయి, మారుతి కానీ, టాటా కానీ, ఏవైతే M&M మహేంద్ర కానీ, ఇవన్నీ ఉన్నాయి. OEMs అంటాం ఇవన్నీ. అండ్ వీటన్నిటికన్నా వన్ ఆఫ్ ద మేజర్ ఏరియా ఏంటంటే ఆటో యాన్సిలరీ ఆర్ ఆటో పార్ట్స్ ఉన్నాయి. యూ హ్యావ్ వండర్ఫుల్ కంపెనీస్ ఇండియాలో, వెదర్ సుందరం ఫాస్టనర్స్ కానీ, సోనా కామ్స్టార్ కానీ, సో మెనీ కంపెనీస్. సో మిండా ఇవన్నీ ఏంటంటే నాట్ జస్ట్ మన ఓన్ డొమెస్టిక్ కన్సంప్షన్కే కాదు, లాట్ ఆఫ్ కంపెనీస్ యాక్చువల్లీ ఎక్స్పోర్ట్ చేస్తాయి. సో ఇన్ని సెక్టర్స్, అంటే ఇన్ని విత్ ఇన్ ఆటో అనేది సింపుల్గా కనబడుతుంది, కానీ ఇందులో కూడా యూ హ్యావ్ డైవర్స్
అంటే డైవర్స్ సెక్టార్స్ ఉన్నాయి. సో అండ్ అడ్వాంటేజ్ ఏమైందంటే కమర్షియల్ ఫైనాన్స్ మన వీటిపైన ఫినాన్స్ ఈజ్ బికమ్ ఈజీ అయిపోయింది. అండ్ అర్బనైజేషన్ పెరిగిపోవడం వల్ల మన డొమెస్టిక్ ఆటో సేల్స్ గాన్ అప్ లైక్ ఎనీథింగ్. మీరు చూసుకుంటే లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ 15-20% హయ్యర్ గ్రోత్ ఉంది ఆటో సెక్టర్లో. అండ్ 2-wheeler ఎక్స్పోర్ట్స్లో ఇండియా ఈజ్ నెంబర్ 1. దట్స్ అనదర్ హ్యూజ్ ఆపర్చునిటీ. మీరు ఆఫ్రికాలో 2-wheelers మోస్ట్లీ ఆర్ సోల్డ్ బై ఇండియన్ కంపెనీస్. అండ్ ఇంకోటి ఏం జరుగుతుందంటే అక్కడ మీరు చూస్తే వన్ ఆఫ్ ద మేజర్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ ఇండియన్ 2-wheelersకి నైజీరియా. అక్కడ వాళ్ళు ఒక బైక్ని 1.5-2 yearsకి మార్చేస్తారు. ఓకే, కండిషన్స్ ఆఫ్ రోడ్స్ అనుకోండి ఆర్ వాళ్ళ యూసేజ్కి. సో ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో ఉండే ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీ కాదు, ఇట్స్ ఎ కంటిన్యూస్ ఆపర్చునిటీ. అండ్ వి సీ ఈ కంపెనీస్ ఇండియాలోనే కాదు, దే మైట్ స్టార్ట్ గోయింగ్ అండ్ సెట్టింగ్ అప్ అబ్రాడ్ ఆల్సో. సో వెళ్ళిన అవన్నీ ఆన్సిలరీ ఇన్ ఇండియన్ కంపెనీస్, ఇండియన్ లిస్టెడ్ కంపెనీ కింద ఉంటాయి కాబట్టి. సో ఆన్ ద హోల్ దిస్ సెక్టర్ ఈజ్ లైక్ ఒక 1 or 2 years కోసం కాదు, ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ సెక్టర్. సో ఈ ఫండ్ విల్ పర్ఫామ్ వెరీ వెల్ అనమాట. మీరు ఈవెన్ ఇండెక్స్ చూసుకున్న ఆటోమోటివ్ టీఆర్ఐ ఇండెక్స్ అంటారు, దానికి బెంచ్ మార్క్ చేస్తున్నారు ఈ ఫండ్ని. సో దట్ వే ఆల్సో దాని రిటర్న్స్ బాగున్నాయి. అండ్ దే ఎక్స్పెక్ట్ విత్ ఇన్ ఆ సెక్టర్లో కూడా మంచి పర్ఫామ్ చేసే స్టాక్స్లోనే వీళ్ళు పెట్టబోతున్నారు. సో దెన్ కమింగ్ టు హూ షుడ్ ఇన్వెస్ట్, వెదర్ టు ఇన్వెస్ట్ ఆర్ నాట్, అంటే చేయొచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే అండర్స్టాండ్ చేసుకోవాల్సింది, ఈ ఫండ్ వచ్చేసి సెక్టర్ స్పెసిఫిక్ ఫండ్. సెక్టర్ స్పెసిఫిక్ ఫండ్స్ ఎవరికి అంటే ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్కి కాదు. సో దీస్ ఆర్ ఐడియల్లీ ఆల్రెడీ మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఉంటారు మ్యూచువల్ ఫండ్స్లో, మీకు ఒక వ్యూ ఉంది, మీ దగ్గర అడిషనల్గా డబ్బులు ఉన్నాయి, ఈ సెక్టర్ బాగా పర్ఫామ్ చేస్తుంది, నేను ఇన్వెస్ట్ చేస్తానని. ఎందుకంటే మనం స్టాక్ మార్కెట్లో చేసినప్పుడు వీ సే ఫస్ట్ థింగ్ ఇన్వెస్ట్ చేసేప్పుడు డైవర్సిఫికేషన్ అంటాం. డైవర్సిఫికేషన్ ఇన్ సైజ్ ఆఫ్ కంపెనీస్, కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్లో ఉంటాయి. అండ్ ఆల్సో ఏమంటారు, ఎన్ని రోజులు రకరకాలు పెట్టుకోవడానికి. సో డైవర్సిఫికేషన్ అన్ని రకాలుగా ఇంపార్టెంట్. సో వెరాజ్ ఈ ఆటో ఫండ్ అయితే ఇది వెరీ స్పెసిఫిక్ అనమాట. ఈ ఇండస్ట్రీ పర్ఫామ్ చేస్తే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. సపోజ్ ఫర్ సమ్ రీజన్ ఏదైనా రిసెషన్ కానీ ఏదైనా వచ్చిందనుకోండి, ఈ ఇండస్ట్రీ మొత్తం డౌన్ అవుతే ఫండ్ కూడా డౌన్ అయ్యే అవకాశం. అందుకోసమే సో వీ ఆల్వేస్ అడ్వైజ్ ఎప్పుడు చేస్తామంటే ఇట్లాంటి సెక్టర్ స్పెసిఫిక్ ఫండ్స్ ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్ చేయకపోతే మంచిది. మీరు ఆల్రెడీ ఒక 4-5 ఫండ్స్లో చాలా పార్ట్లో పెట్టారు. దిస్ కెన్ బి పార్ట్ ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో డైవర్సిఫై చేసుకోవడానికి. దో ఈ ఫండ్ పర్ఫామ్ బాగా చేస్తున్నా, బికాజ్ ఇట్స్ నాట్ అ డైవర్సిఫైడ్ ఫండ్ కాదు కాబట్టి ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్ అవాయిడ్ చేస్తే మంచిది. బట్ ఎన్ఎఫ్ఓ కాబట్టి, బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మాత్రం ఇట్ విల్ గివ్ యూ గుడ్ రిటర్న్స్. సో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది హోల్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఆల్ ఆటో మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం సెక్టర్స్ కానీ అండ్ ఓఈఎమ్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అన్ని కంపెనీస్లో చేస్తుంది కాబట్టి దెర్ ఈస్ ఎ గుడ్ స్కోప్ లాంగ్ టర్మ్కి. షార్ట్ టర్మ్ ఎస్, బట్ లాంగ్ టర్మ్కి మంచి స్కోప్ ఉన్న ఫండ్ అండ్ మంచి ఫండ్ హౌస్ ఏఎంసీ, మంచి ఏఎంసీ, ఎస్బీఐ. సో అండ్ ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ, మంచి ఫండ్. రైట్. అదేవిధంగా ఇప్పుడు అంటే మార్కెట్ పరంగా చూస్తే, మన మార్కెట్ యాంగిల్ ఆలోచిస్తే ఆటోమొబైల్ సెక్టార్ అనేది అసలు అంటే నెక్స్ట్ ఇంకా అసలు ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది మనం అసలు చెప్పలేము. సో అంటే ఎకానమీకి బాగా వెన్నుదనగా ఉండే సెక్టర్ ఆటోమొబైల్ సెక్టర్ కాబట్టి సెక్టర్ కూడా ఎప్పుడు ఫ్లరిష్గానే ఉంటుంది ఆటోమొబైల్ సెక్టర్. కాబట్టి ఇండివిజువల్గా ఎవరైనా ఆటోమొబైల్ సెక్టార్లో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి అంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కూడా. సో ఇక్కడ మనం అంటే ఈ సెక్టార్కి సంబంధించిన ఏ స్టాక్స్ని కొంత వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు అంటారు? వండర్ఫుల్ అండి. సో యాక్చువల్లీ ఏంటంటే మీరు వీకెన్ ఒక 3-4 కైండ్ ఆఫ్ కంపెనీస్గా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి ఓఈఎం, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్, ఏమిటి మన మారుతి సుజుకి ఉంది, అశోక్ లీలాండ్ ఉంది, టీవీఎస్ మోటార్స్, మీకు హ్యుండై, హోండా, ఇవన్నీ కూడా. హ్యుండై ఈజ్ ఏ డొమెస్టికే కాదు, హ్యూజ్ ఎక్స్పోర్ట్ ప్లేయర్ ఆల్సో, సేమ్ మారుతి సుజుకి ఆల్సో. సో స్మాల్ కార్ సెగ్మెంట్లో ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయ్యేది. సో వీటికి యాక్చువల్లీ చాలా తక్కువ కాంపిటీషన్ ఉంది వెన్ కంపేర్ టు మీరు లగ్జరీ సెగ్మెంట్లో కాంపిటీషన్ చాలా ఉంది. ఇది గ్లోబల్గా చూసుకున్నా వేరే కంట్రీస్ మన ఇండియన్ కార్ ఎక్స్పోర్ట్ చేయాలంటే, వేరే స్మాల్ కార్ సెగ్మెంట్లో కొంచెం తక్కువ కాంపిటీషన్ ఉంది. సో దట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ చూస్తే హ్యుండై కానీ, మారుతి సుజుకి కానీ, హోండా కూడా చేయబోతోంది. అండ్ అమర్ రాజా బ్యాటరీస్ ఒకటి లాంగ్ టర్మ్కి ఇట్స్ అ వెరీ గుడ్ ప్లే. దే హ్యావ్
అంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ స్కేల్ పెంచుతున్నారు అండ్ దే యాడెడ్ న్యూ లొకేషన్స్. సో వెదర్ ఇట్ కమ్స్ టు ఈవీ కనుక్కున్నా కానీ ఈవెన్ నార్మల్ వెహికల్స్ కోసం కూడా ఇట్స్ ఎ వండర్ఫుల్ స్టాక్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి. అండ్ దెన్ ఆబ్వియస్లీ కాంపోనెంట్స్ ఉన్నాయి. మన సోనా కానీ మన జేకే టైర్ ఒకటి ఇంకో టైర్ సెగ్మెంట్, ఇంతకుముందు చెప్పిన దాంట్లో ఆటోలో టైర్ సెగ్మెంట్ కూడా సిఎట్ టైర్ కానీ జేకే టైర్ కానీ వండర్ఫుల్ లాంగ్ టర్మ్కి ఈ టైర్ సెగ్మెంట్లో ఈ రెండు వండర్ఫుల్ స్టాక్స్. దెన్ సుందరం క్లేటన్ అనేదర్ కాంపోనెంట్, సుందరం ఫాస్నర్స్ ఒకటి, సుందరం క్లేటన్ కూడా లాంగ్ టర్మ్కి వండర్ఫుల్ రిటర్న్స్ ఆల్రెడీ ఇచ్చాయి అండ్ ఇవ్వబోతున్నాయి కూడా ఫ్యూచర్లో కూడా. అండ్ యూ హ్యావ్ మళ్ళీ మల్టీనేషనల్ ఉన్నాయి, అవి కూడా లిస్టెడ్ కంపెనీ. బాష్ ఉంది, వరాక్ ఉంది, ఇండియన్ డొమెస్టిక్ కంపెనీ, ఇంకోటి మదర్సన్ ఉంది అనదర్ కాంపోనెంట్. సో ఈ 7-8 స్టాక్స్లో ఇండివిజువల్గా పెట్టుకున్నా అంటే వరీ అవసరం లేదనమాట. ఇఫ్ యూ హ్యావ్ మీడియం టు లాంగ్ టర్మ్ అంటే ఐ వుడ్ సే 6 నెలల నుంచి ఒక 2-3 years వరకు డబ్బులు పెట్టుకోవాలనుకోండి, ఎక్కువ ఆలోచించకుండా గ్యారంటీ అంటారు కదా పక్కా అండి. సో మన సెన్సెక్స్ ఇచ్చే రిటర్న్ కన్నా కొంచెం ఎక్కువ ఇవ్వచ్చు కానీ తక్కువ అయితే ఇవ్వవు ఈ స్టాక్స్. సో అండ్ భారత్ ఫోర్జ్ అనదర్ వన్, బికాజ్ దే మ్యానుఫ్యాక్చర్ ఏంటంటే డిఫెన్స్ కోసం వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు అండ్ ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తూ ఉన్నారు. సో దట్స్ అనదర్ స్టాక్. సో ఈ 8-9 స్టాక్స్ సఫిషియంట్ ఇన్ ఆటోమొబైల్స్ సెక్టర్లో ఎక్స్పోజర్ కోసం ఇండివిజువల్గా పెట్టాలనుకున్నా, మ్యూచువల్ ఫండ్ కాకుండా డైరెక్ట్గా పెట్టాలనుకున్నా ఇవి పెట్టుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అనిల్ కుమార్ గారు. థ్యాంక్ యూ అండి.